నీకు తెలుసా, జపాన్ ఫారెస్ట్ లో మనిషి లోపల చొరబడే ఏదో చీకటి ఉంది. రీకు అనే కాలేజ్ స్టూడెంట్ ఒంటరిగా క్యాంపింగ్ కి వెళ్లి ఒక ట్రైల్ లో హైకింగ్ చేశాడు. అక్కడి విలేజర్స్ అతనికి వార్నింగ్ కూడా ఇచ్చారు. అక్కడి గేట్ దాటి వెళ్ళొద్దు అని, అడవుల్లో చెడ్డ ఆత్మలు ఉంటాయని కూడా చెప్పారు. కానీ రీకు అవన్నీ పట్టించుకోలేదు. మొదటి రాత్రి తన టెంట్ బయట ఏదో శబ్దం విన్నాడు. అతను కదలలేదు. టెంట్ బయట ఒక్కసారిగా కదిలింది. ఆ తర్వాత మళ్ళీ నిశ్శబ్దం. బయటకు వచ్చి చూశాడు. ఎవ్వరూ లేరు. కానీ ఏదో తనను రాత్రంతా గమనిస్తుందని భయంతో ఉండిపోయాడు. నెక్స్ట్ మార్నింగ్ టెంట్ జిప్ దగ్గర వెంట్రుకలు చిక్కుకున్నట్టు చూశాడు. ఆ సమయంలో మార్పు మొదలైంది. చేతులను ప్రతి నిమిషం గోకడం మొదలు పెట్టాడు. తన ఫ్రెండ్ అడిగాడు, రీకు నీకు ఏమైంది? రీకు చూస్తూ అన్నాడు, నా లోపల ఏదో జరుగుతుంది. నేను ఫీల్ అవుతున్నాను. అది నా చెస్ట్ కింద కదులుతుంది. తర్వాత రాత్రులు అతను నిద్రలోనే గునిగేవాడు. అది జపాన్ భాష కాదు, మనిషి భాష అంతకన్నా కాదు. వారం రోజుల తర్వాత అతను అదృశ్యమయ్యాడు. అతని బట్టలు నది ఒడ్డున ఎవరో ఫోల్డ్ చేసి పెట్టినట్లు కనిపించాయి. వాటి పక్కనే గుర్రపు కాలి ముద్రలు